ఇప్పుడే నేను కల్కి మూవీ చూసొచ్చాను. చాలా అంటే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో హీరోయిన్ అయితే టావినో థోమస్ అండ్ మన సంయుక్త మీనన్ కూడా హీరోయిన్ అనమాట. ఇందులో ఇక మనకు ఏమంతగా నచ్చలేదు, రొటీన్గానే ఉంది సినిమా అయితే. సినిమా తీయడానికి ఎంత కష్టమో అది నాకు తెలుసు, కానీ చూడటానికైనా కొంచెం లుక్స్ బాగుండాలి కదా. కానీ ఏమి అంతగా నచ్చలేదు నాకైతే. డొల్లా సినిమాలో అయితే ఏం స్టోరీ ఉండదు. స్టోరీ తింపిందే తిరిగి 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 తిరుగుతూనే ఉంటుంది తప్ప ఇంతకు మించి ఏమి ఉండదు. అందులో అవినీతి రాజకీయాల గురించి ఉంటుంది అండ్ పోలీస్ గురించి ఉంటుంది. ఇవి రెండే అనమాట. రాజకీయం వాళ్ళేమో ఏమంటారంటే ఇప్పుడు ప్రజలని దోచుకోవాలి అనే ఆలోచనలు ఉంటుంది, అంటే కన్నీళ్ళు పెట్టించడం ద్వారా. అయితే ఆ కన్నీళ్ళు తుడవడానికి రాలేదు, కన్నీళ్ళు పెట్టించేవాడిని నరికేయడానికి వచ్చినా అని చెప్పడం జరుగుతుంది. టావినో థోమస్ హీరో అనమాట, అతనే పోలీస్ అనమాట. చాలా టైం తీసుకొని హీరో ఎంట్రీ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్లో రావాలి కానీ దాదాపు 15 minutes తర్వాత హీరో ఎంట్రీ అయితే వచ్చింది. అంత బోరింగ్ ఉందన్నమాట. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని, అంత బోరింగ్ ఉంది సినిమా అయితే. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. మీకు నచ్చితే మీరు వెళ్ళి చూడండి. లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కానీ వాయిస్ డబ్బింగ్ ఒకటి నాకు నచ్చలేదు. అంటే ఒరిజినల్ వాయిస్ డబ్బింగ్ అయితే లేదనమాట. అందరి డబ్బింగ్ ఏమాత్రం నచ్చలేదు తెలుగులో అయితే. ఏదో ఓకే ఓకే అన్నట్టు అయితే ఉంది మూవీ అయితే. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సాయంత్రం అయితే కల్కి ట్రైలర్ అయితే వస్తుంది. అందరూ రెడీగా ఉండాలని నేను రివ్యూ చెప్పేస్తాను. ఓకేనా.